ప్రపంచాన్ని వణికిస్తున్న ఎంఫాక్స్ వైరస్ అంతర్జాతీయ రాకపోకలతో హైదరాబాద్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్రికా దేశస్థులు హైదరాబాద్కు రాకపోకలు ఎక్కువగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఎంఫాక్స్ ఆఫ్రికాలో విజృంభిస్తుంది. ఆ దేశస్థుల ద్వారా హైదరాబాద్ ప్రజలకు సోకే ప్రమాదం ఉందని వైద్య పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ప్రజల్లో ఆందోళన మొదలైంది. విదేశీయులకు వైరస్ ఉందా లేదా అని నిర్ధారణ ఎయిర్పోర్ట్లోనే చేసిన తర్వాత సిటీలోకి అనుమతిస్తే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సామాన్య జనం కోరుతున్నారు. కాగా ఇప్పటికే దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కరోనా తర్వాత అంతటి తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండోసారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 1958లో మంకీ ఫాక్స్ అనే పేరుతో ఈ వైరస్ పురుడు పోసుకుంది. అప్పట్లో పెద్దగా దీని ప్రభావం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. మొదట కోతులకు సోకింది, అక్కడి నుంచి మనుషులకు వ్యాపించింది. దీంతో మంకీ పాక్స్గా నామకరణం చేశారు. 1970లో ప్రపంచం మొత్తం మీద 9 కేసులు నమోదయ్యాయి. వాటిపై అధ్యయనం చేయడంతో ఎలుకల నుంచి కూడా ఈ వైరస్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఎంఫాక్స్గా పేరు మార్పు చేశారు. 2023లో అమెరికాలో 70 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. ఈ 2 రోజుల్లో డెన్మార్క్లో ఓ కేసు నమోదైంది. ఎంఫాక్స్ సోకిన వారిలో లక్షణాలు పరిశీలిస్తే ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే ఒక వారంలో ప్రారంభమవుతుంది. పాజిటివ్గా తేలిన 1 నుంచి 21 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది. లక్షణాలు సాధారణంగా 2 నుంచి 4 వారాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి ఉన్నవారిలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. చర్మంపై దద్దుర్లు, కురుపులు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనుమానం ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి డాక్టర్ల సలహా మేరకు చికిత్స పొందాలి. ఎంఫాక్స్ లక్షణాలు మశూచితో పోలి ఉంటాయి. 4-5 దశాబ్దాల క్రితం దేశాన్ని మశూచి మహమ్మారి వణికించింది. అలాంటి లక్షణాలే ఇప్పుడు ఎంఫాక్స్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న అధునాతన మెడికల్ సౌకర్యాలు అప్పట్లో అందుబాటులో లేవు. మశూచిని పెద్ద అమ్మవారు, చిన్నమ్మవారు అనే గ్రామీణ ప్రాంతాల్లో పిలిచేవారు. ఎక్కువగా ఉంటే పెద్ద అమ్మవారు, తక్కువగా చిన్న అమ్మవారు అని అనేవారు. మశూచి వచ్చిన వారికి జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇంట్లో ఒకే గదిలో ఉంచి వేపాకు, పసుపు రాయడం చేసేవారు. ఆ తర్వాత మశూచి రాకుండా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత మశూచి వ్యాప్తి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం ఎంఫాక్స్ వైరస్ కూడా మశూచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. ముఖాముఖిగా మాట్లాడటం లేదా శ్వాసించడం, సెక్స్, కిస్ చేయడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. జంతువుల నుంచి మానవులకు వైరస్ సోకుతుంది. జంతువులు కాటు వేసినా, వాటి గోర్ల గీతలు పడినా, పళ్ళగాటు, జంతు మాంసం తినడం వల్ల కూడా మానవులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. స్వలింగ సంపర్కం, సెక్స్ వర్కర్స్, బహుళ లైంగిక భాగస్వాములుగా ఉన్నవారు ఈ వైరస్తో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎంఫాక్స్ సోకిన వారితో పరిచయం ఏర్పడిన 4 రోజుల్లోపు కానీ లక్షణాలు లేకుంటే 14 రోజుల్లోపు వ్యాక్సిన్ తీసుకోవాలి. మశూచికి చికిత్స చేయడానికి మొదట అభివృద్ధి చేసిన టెకోవిర్మాట్ వంటి అనేక యాంటీ వైరల్ వేసుకుంటే తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది డాక్టర్ సలహా మేరకు వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.